సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సోషల్ మీడియాస్. అసలు రియల్ ఎస్టేట్, సోషల్ మీడియాకి ఎటువంటి లింక్స్ ఉన్నాయి? అసలు హౌ సోషల్ మీడియా ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ ది మార్కెట్ అనేది నేను చెప్పబోతున్నానండి. దీనివల్ల వీవర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీని వ్యూ చేశాను ఫేస్బుక్‌లో. ఒక ప్రాజెక్ట్ ఏదో చూస్తున్నాను. అంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే అటువంటి ప్రాజెక్ట్స్ ఇంకో 10 నాకు ఫార్వర్డ్ చేస్తది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోకాపేటలో ఒక ప్రాజెక్ట్‌ని ఫేస్‌బుక్‌లో చూశాను. సో అదే కోకాపేటలో ఇంకొక 5, 6 ప్రాజెక్టులు నాకు కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా వర్కౌట్ అవుతుందన్నమాట. సో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అసలు సోషల్ మీడియా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు యాంకర్స్ లేదా సినీ స్టార్స్ ఎక్కువగా ప్రాజెక్ట్ గురించి మాట్లాడేవారు, చెప్పేవారు. ఇప్పుడు అగైన్ ట్రెండ్ మారిందండి. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ అంటే ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఏఐ మోడల్స్ కూడా వచ్చారు మార్కెట్లోకి. డిఫరెంట్ ఏఐ మోడల్స్ వాళ్ళ త్రూగా మాట్లాడిస్తున్నారు. సో ఇవంతా ఆర్టిఫిషియల్ అండి. సో ప్రాజెక్టు జెన్యూనా కాదనేది మీరు తెలుసుకోవాలి. మీరు ఒక మోడల్ మాట్లాడుతున్నారు కదా, ఒక సెలబ్రిటీ మాట్లాడుతున్నారు కదా అని మీరు మోసపోవద్దు. అసలు ఏ విధంగా తెలుసుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ గురించి వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది, రాబోయే ప్రాజెక్టా, ఆల్రెడీ హెచ్ఎండిఏ రేరా వచ్చిన ప్రాజెక్టా, లేదా మిడ్ స్టేజ్లో కన్స్ట్రక్షన్ మిడ్ స్టేజ్లో ఉందా, లేదా రెడీ టు మూవీనా అనేది మీరు తెలుసుకోవండి. రేరా హెచ్ఎండి వచ్చిందంటే ఇట్స్ ఎ జెన్యూన్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మిడ్ స్టేజ్లో ఉందంటే అసలు ఎన్ని ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది, రేరా ప్రకారంగా దీని కన్స్ట్రక్షన్ ఆక్యుపెన్సీ డేట్ ఎప్పుడో చూసుకోండి, కంప్లీషన్ డేట్. రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ అంటే మీరు మార్ట్గేజ్ రిలీజ్ అయిందా లేదా, అసలు ఎందుకు రిలీజ్ అవ్వలేదు అనేది కూడా తెలుసుకోవండి. అంటే హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీకి అయితే ఇష్యూస్ రావండి. కానీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఏమవుతుందంటే వీళ్ళు ఓసీస్ రావు సాధారణంగా. ఎందుకంటే వాళ్ళు డివియేషన్స్ తీసుకుంటారు. అంటే సెట్ బ్యాక్స్ 10 ఫీట్లు ఇవ్వాలి, 2 ఫీట్లే ఇస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ ఫ్లాట్ సైజుని పెంచి ఎక్కువ రేటుకి అమ్ముతారు. సో 4 ఫ్లోర్సే పర్మిషన్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, 5th ఫ్లోర్ కూడా వేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి కానీ లోన్స్ రావు కరెక్ట్గా. ఓకే, కొన్ని బ్యాంక్స్ లోన్ కూడా ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ రావు. సో మీరు కొంటున్న ఫ్లాటు ఇప్పుడు అటువంటి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రైస్ ఫ్యాక్టర్స్ అండి. ఎందుకంటే ఈరోజు కొన్ని లొకేషన్స్లో గజం సైట్ గజం ల్యాండ్ దాదాపుగా 1.5 నుంచి 2 లక్షలు ఉంది. అటువంటి ప్లేస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 600 గజాలు కొన్నాను, 2 లక్షలు పర్ గజం ఉన్నది అనుకుందాం. అంటే 12 కోట్లు ప్రాపర్టీ నేను కొని ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్కి నేను 3 ఫ్లాట్స్ కడుతున్నాను అనుకుందాం. 3 ఫ్లాట్స్ కడుతున్నానంటే నేను ఎంతకు అమ్మాలి, దాదాపుగా 12,000 13,000కి అమ్మాలి. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఎవరు కొనరండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను డివియేషన్ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే నా మనీని నేను రికవరీ చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, నేను డివియేషన్ తీసుకుంటాను. డివియేషన్ తీసుకోవడం వల్ల నాకు ఓసీ రాదు, మార్ట్గేజ్ రిలీజ్ అవ్వదు. సో మీరు అటువంటి ప్రాపర్టీ కొంటున్నప్పుడు అది ఏ ప్రాపర్టీ, అసలు మార్ట్గేజ్లో ఉందా లేదా అన్ఆథరైజ్డ్ ఫ్లోర్లో ఉందా అనేది తెలుసుకోండి. డెఫినెట్లీ మీకు అది అర్థమవుతుంది. సో అన్ఆథరైజ్డ్ కాదు, మార్ట్గేజ్ కాదంటే యూ కెన్ టేక్ ఎ రిస్క్. ఎందుకంటే ప్రైమ్ లొకేషన్స్లో ఇటువంటి ప్రాపర్టీస్ దొరుకుతాయి కాబట్టి. సో మనం ఇప్పుడు సోషల్ మీడియాస్లో ఏ యాడ్ అయినా మనం ఫస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, వీ హ్యావ్ టు స్టడీ అండి. మనం బ్లైండ్గా మనం ఒక ప్రాజెక్ట్ చూసామంటే మన డీటెయిల్స్ వెళ్ళిపోతాయి వాళ్ళకి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ని స్టడీ చేయాలి. రేరా వెబ్సైట్లో కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హెచ్ఎండిఏ ఎల్పి నెంబరు, రేరా నెంబర్ ఇస్తే మనం వీ కెన్ చెక్. హెచ్ఎండిఏ మనం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేరా పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ రేరా నెంబర్ కొడితే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. సో అన్నీ వచ్చాయంటే ఇది జెన్యూన్ ప్రాజెక్ట్ అని మనం ఇది కన్ఫర్మ్ అవుతుందండి. అప్పుడు మీరు సైట్కి వెళ్ళండి, చూడండి. లేదా మార్కెట్లో కొన్ని అడ్వైజర్స్ ఉన్నారండి, జెన్యూన్ అడ్వైజర్స్ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అసలు ఏ ప్రాపర్టీ కొనాలి, ఏ ప్రాపర్టీ కొనకూడదు అనేది. వాళ్ళకి కన్సల్ట్ చేయండి. డెఫినెట్లీ దే విల్ గివ్ రైట్ అడ్వైస్.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోషల్ మీడియా అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ యాడ్స్ వస్తున్నాయంటే ఫేస్బుక్లో వస్తున్నాయి, గూగుల్లో వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని మనకి ఓటీటీస్ కూడా ఉన్నాయండి. అంటే హాట్‌స్టార్ అనొచ్చు. హాట్‌స్టార్‌లో ఇప్పుడు ఎక్కువగా యాడ్స్ మనం చూస్తున్నాం. నెట్‌ఫ్లిక్స్‌లో యాడ్ చూస్తున్నాం. జీ ఓటీటీలోని కూడా మనం చాలా యాడ్స్ చూస్తున్నాం. సో ఈ యాడ్స్ అనేది చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా వస్తున్నాయండి. సో డెఫినెట్లీ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఫస్ట్ మీరు స్టడీ చేయండి. స్టడీ చేసి ఓకే అనుకుంటే అప్పుడు మీరు కన్సల్ట్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే పేజెస్ ఉన్నాయండి. ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.